గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయాంలోని అప్పులపై ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు రకరకాలుగా ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 9,74,000 కోట్ల అప్పు తేలిందని చెప్తున్నారన్నారు. ఇంకా తవ్వితే ఇంకెంత ఉంటాయని చెబుతున్న బాబు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఎందుకు లెక్కలు తేల్చలేకపోయారంటూ ప్రశ్నించారు బుగ్గన. 14 లక్షల కోట్లను ఒకసారి, 13 లక్షల కోట్లను ఒకసారి, 12.5 లక్షల కోట్లను ఒకసారి, 11 లక్షల కోట్లను ఒకసారి, 10 లక్షల కోట్లను ఒకసారి, 9,74,566 కోట్లను ఒకసారి, పదే 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 మీ లెక్కలే చూద్దాం. ఇది ఏ లెక్కలు కూడా ఇప్పుడు మీరు 6 నెలలు అయింది కదండి వచ్చి, మీ లెక్కలు కాగు లెక్కలే చూద్దాం. ఇప్పుడు మీరు కంప్లీట్ కమాండ్లో ఉన్నారు కదా, కంట్రోల్లో ఉన్నారు కదా, స్టీరింగ్ మీ కంట్రోల్లో ఉంది కదా, మీరు ప్రజెంట్ చేసిన బడ్జెటే కదా. ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? తేలింది 9,74,556 కోట్ల అప్పులు, తవ్వితే ఇంకెంత ఉంటాయో. 6 నెలలు చాలదండి తవ్వేదానికి. ఏముంటుందండి దాంట్లో తవ్వేదానికి? ప్రభుత్వ అకౌంటు అప్ టు డేట్ అవుతుంది. ఏ నెలకు ఆ నెలకు ప్రభుత్వ అకౌంటు మీరే కాకుండా కాగు వాళ్ళు చేస్తారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అకౌంటింగ్ చేసేది ఎవరు? కాగు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీస్. మీరు చేయకుండా వాళ్ళు చేస్తున్నారు. నెల నెల అకౌంట్ అప్లోడ్ కూడా చేస్తున్నారు నెల నెల. ఇంకా తొవ్వేది ఏముంటుందండి? కార్పొరేషన్లు మీ చేతుల్లోనే కదండి కార్పొరేషన్లు ఉండేది. ప్రతి కార్పొరేషన్ కూడా ఆడిట్ అవుతుంది కదండి, అన్నీ కంపెనీస్ యాక్ట్ కిందనే కదండి. 6 నెలలు కావాలండి. ఏముంటుందండి తవ్వేదానికి? అదేమన్నా గండికోట రహస్యమో మెకనైజ్ గోల్డా లోపల భూమి లోపల ఉంటే తోగి కనుక్కుండేదానికి? అకౌంట్స్ బుక్స్ ఇంతకు ముందున్న పుస్తకాలు ఇప్పుడు అంతా కంప్యూటరైజ్డ్ అకౌంట్స్. ఏముంటుందండి తవ్వేదానికి?